రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి, వచనం 21 చదువు. 18:20. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు మీ రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతని ప్రత్యుత్తరంగా ఒక మాట ఆయనను పలకకపోయేది. చాలండి. ఓకే, ఫిలదెల్ఫియా పేరుతో జాయిన్ అయిన సహోదరుడా, నీ పేరు పెట్టేసుకో. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో రెండు తలంపులు ఎన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అనే మాట చూస్తాం. ఈ వచనంలో యెహోవా దేవుడుగా కలిగి లేని ప్రజలు లేదా నిజమైన దేవుణ్ణి ఎరగని ప్రజలు రెండు తలంపుల మధ్యలో తడబడేవారు ఉంటారు అనేది గమనించారు. అయితే యెహోవాయే దేవుడుగా కలిగిన ప్రజలు లేదా నిజమైన దేవుణ్ణి కలిగిన ప్రజలు రెండు తలంపుల మధ్య ఉండకూడదు. సో మనము ప్రభువే నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని 5వ అధ్యాయం వచ్చిన 20లో చూస్తాం. కాబట్టి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20లో నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం గమనిస్తాం. సో నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మీకు అర్థమైతే నిజమైన దేవుణ్ణి కలిగిన ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు అని మనం గమనిస్తాం. వీడియో ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అనే రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు. ఎందుకంటే వెయిటింగ్ రూమ్లో ఉండటం వేరు, నేను వెయిటింగ్ రూమ్లో పెడితే మీరు ఈ రోజంతా జూమ్లో జాయిన్ అవ్వలేరు. ఆప్షన్ ఉంటుంది అందులో. అందుకని మీరు ఆప్షన్ తెచ్చుకోవద్దు. రెండు తలంపుల మధ్యలో ఉండకండి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి అని ఏలియా వారితో మాట్లాడుతున్నాడు. ఏలియా అంటే అర్థం కూడా, ఏల్ అంటే ఎలోహిం దేవుడు అని, యా అంటే యెహోవా, యెహోవాయే దేవుడు. రెండు తలంపులు అనేది యాకోబు రాసిన పత్రికలో అట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు అని యాకోబు 1:7లో మనం చూస్తాం. రెండు తలంపుల మధ్యలో తడబడేవారు వారు అస్థిరులు అనే మాట మనం చూస్తాం. తన సమస్త మార్గముల యందు అస్థిరులైన వాళ్ళు ఎవరంటే ద్విమనస్సు కలిగిన వారు అనే మాట చూస్తాం. యెహోవాయే దేవుడు అనే మాట దగ్గర ఈ అధ్యాయంలో అగ్ని ఆకాశం నుండి దిగి ఆ బలిపీఠం మీద ఉన్న ఆ పశుమాంసాన్ని దహించడాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. వచనం 38. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేశాను అనే మాట చూస్తాం. మన ప్రభు యొక్క దైవత్వాన్ని మనము ఎలాగో తెలుసుకుంటున్నామంటే ఆయన తన యొక్క కోపాగ్నిని మనుషులమైన మన మీద కుమ్మరించకుండా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు అర్పణగా బలిగా అంగీకరించడం ద్వారా ఎఫెసీ 5:2లో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తను తానే మన కొరకు బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. దీనికి దేవుడు ఏం చేశాడంటే మనందరి మీదకి రావాల్సిన ఉగ్రతను, అగ్నిని మన ప్రభు మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తాం. సో ఇలాగ మనం క్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలుసుకున్నాం, లేదా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్నాం. ఒకసారి
పేతురు రాసిన పత్రిక చూడండి, ఎలాగూ క్రీస్తు దైవత్వాన్ని తెలుసుకోవటం గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. పేతురు గారిని గురించిన సందర్భం ఇది. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం వచనం 16 చూడండి. 16. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు అని చెప్పాడు. కానీ ఇక్కడ పేతురు యేసుక్రీస్తును శిలువ మరణం ద్వారా ఎరిగిన వాడుగా లేడు. ఇంకా చెప్పాలంటే అగ్ని దిగి ఆ దహన బలి పశువు మీద, లేకపోతే ఇక్కడ ఏలియా ఏవైతే సిద్ధపరిచాడో ఆ బలిపీఠ మీద అగ్ని పడినట్లుగా శిలువ మీద దేవుడు తన కుమారుణ్ణి రివీల్ చేసినట్లుగా పేతురు యేసు ప్రభుని తెలుసుకోవాలి. అందుకనే నెక్స్ట్ వెంటనే శిలువను గురించి ప్రభు మాట్లాడాడు. 19-20 వచనాల్లో వెంటనే పేతురు అభ్యంతర పడిపోయాడు. 23వ వచనంలో పేతురు ఏమన్నాడంటే, సాతాను చేత నింపబడి లేదా సాతాను చేత ప్రేరేపించబడి ప్రభువా అది నీకు దూరమగును గాక అన్నాడు. 22 నుంచి. అంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని శిలువ ద్వారా తెలుసుకోలేదు పేతురు. అంటే మరి ఎలా చెప్పాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎలా చెప్పాడు అని అంటే, యేసుక్రీస్తుతో కూడా పేతురు తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న సూచక్రియలు మహత్కార్యాలు చూస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పాడు. కానీ పేతురు కానీ మనం కానీ క్రీస్తును దేవుని కుమారుడని ఎలా తెలుసుకోవాలంటే ఆయన శిలువ మరణం ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త వచనం 54 చూడండి. 27-54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలిన వారును భూకంపమును జరిగిన కార్యమని చూచి మిక్కిలి భయపడి నిజంగా అయిన దేవుని కుమారుడని చెప్పుకునేది. ఇక్కడ శిలువ మరణము ద్వారా శతాధిపతి క్రీస్తుని ఎరిగాడు. శిలువ మరణం ద్వారా శతాధిపతిగా ఆయన దేవుని కుమారుడు అని ఎలా తెలిసింది? మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం 39 చదవండి. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచిన చూచి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడు అని చెప్పాను. ఈలాగు ప్రాణం విడిచడు చూచి అనే మాట చూస్తున్నాం. ప్రాణం విడవటం కాదు, ఈలాగు ప్రాణం విడిచడు చూచి ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని చెప్పాడు. ఎలాగ ప్రాణం విడిచాడు యేసు ప్రభు? యేసుక్రీస్తు ప్రాణం విడిచినప్పుడు ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో చెప్పినట్లుగా ఆయన ఒక అధికారంతో ప్రాణాన్ని అర్పించాడు. ఆయన అన్నాడు కదా, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదన్నాడు 10-18. సో ఆయన ప్రాణం పెట్టడంలో అధికారాన్ని చూపించాడు. ఎలాగంటే తన తల వంచి ఆయన తన ఆత్మను అప్పగించాడు. శతాధిపతి ప్రాణం పెట్టుట్లో అధికారం కలిగిన క్రీస్తును శిలువ మరణం ద్వారా దేవుని కుమారుడుగా గుర్తించాడు. కానీ పేతురు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు, కానీ శిలువ మరణం ద్వారా ఆయన దైవత్వాన్ని చెప్పలేదు. సో ఈరోజు కూడా మనం చాలామందిని అభిమానిస్తాం, ప్రేమిస్తాం, కానీ చాలాసార్లు అభ్యంతర పడిపోతాం. అభ్యంతరానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనం ఒక వ్యక్తిని దేని ద్వారా తెలుసుకోవాలో అలా తెలుసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనం యేసు ప్రభువునే తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోవట్లేదు. అందుకనే ఆపద్దినం వచ్చినప్పుడు మనం నిలబడలేక అభ్యంతర పడతాం. ఎఫెసీ 6:13లో చెప్పినట్టుగా యేసు ప్రభుతో
యేసు ప్రభు పలికిన మాటలు ఏంటంటే మత్తయి సువార్త 11 అధ్యాయం వచనం 6 చూడండి. మత్తయి సువార్త 11:6. మత్తయి సువార్త 11:6. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎవరు ధన్యులు అనే ప్రశ్నకు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్పాడు. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ప్రభు విషయంలో అభ్యంతర పడకూడదంటే శిలువ ద్వారా క్రీస్తుని ఎరగాలి. శిలువ మరణం ద్వారా దైవత్వాన్ని ఎరగటమే. శిలువ మరణం ద్వారా దైవత్వాన్ని ఎరగటమే. ఆయన విషయంలో అభ్యంతర పడకూడదు. అసలే దేవుని తత్వం ఏంటి? రాత్రి తణుకు బైబిల్ స్టడీలో దైవ తత్వం ఏంటి అనే వర్తమానం, భీమవరం బైబిల్ స్టడీలో దుష్టత్వం అంటే ఏంటి. సో దేవుని తత్వం ఏంటంటే యేసుక్రీస్తును మనందరి కొరకు అర్పించడం ద్వారా, ఆయన అర్పణ ద్వారా మనల్ని అంగీకరించడం, అది దైవత్వం. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. కానీ ఆయన యొక్క దైవత్వం ఆయన ఎలాగూ నిరూపించాడంటే, లేదా ఆయన దైవత్వం మనం ఎలాగ తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క అర్పణ ద్వారా మనల్ని దేవుడు అంగీకరించడం, అది మనం తెలుసుకోవాల్సిన దైవం. అలాగూ క్రీస్తును తెలుసుకున్నవాడు ఆయన విషయంలో అభ్యంతరపాడు. ఇంకా ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? ఇది దేవుని ఏర్పాటా కాదా? ఇది దేవుని చిత్తమా కాదా? అసలు ఇది సత్యమైన కృపేనా కాదా? ఇది విశ్వాస సంబంధమైన ప్రణాళిక కాదా అనేది మీరు ఇంకా రెండు తలంపుల మధ్యలో ఉంటే మీరు తడబడేవారుగా కూడా ఉన్నారు అని గమనించండి. తడబడేవారు. ఇంకో చోట అన్నాడు అస్థిరంగా ఉన్నవారు అని చెప్పి. ఈయనే నా ప్రియకుమారుడు అనే మాటగా, లేదా ఈయనే నేను ఏర్పరచుకున్న కుమారుడు అనే మాట మీరు నిజంగా నమ్మితే లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు అనే మాట మనం నిజంగా నమ్మితే 9:35లో రాయబడింది ఈయన మాట మీరు వింటారు అని కూడా రాయబడింది. అస్థిరంగా ఉండటం, తడబడుచుండటం అంటే అర్థం ఏంటంటే చాలా గొప్ప పొగడ్తలు చెప్పేవాళ్ళు అందరూ కూడా అసలే దేవుడు ఈ సంఘము ద్వారా, ఈ ఏర్పాటు ద్వారా చెప్తున్న వర్తమాన వాక్యం వినకపోవటం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:13లో మనం చూస్తాం. ఒక వ్యక్తిని మనం గౌరవించడం అంటే ఏంటి? ఒక వ్యక్తిని, లేకపోతే ఒక వ్యక్తిని మనం ప్రేమించడం అంటే ఏంటి? లూకాసు వార్త 19:48 చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 19:48 చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఈ అధ్యాయంలో దేవుడు ఒక చక్కని మాట చెప్పాడు. 7వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండి కనుక ఏం చేయవలనో వారికి తోచలేదు. తర్వాత మనం చూస్తాం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఇక్కడ ప్రభువు చెప్పాడు అన్నమాట యెహోషువతో. ఏమనంటే నేను యెహోషువకు మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను అని చెప్పాడు అన్నమాట. అప్పుడు 17వ వచనంలో కూడా మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా వింటామని ప్రజలు చెప్పారు. 4వ అధ్యాయం 14లో వారు దేవుడు ఎప్పుడైతే యెహోషువను గొప్ప చేశాడో వారు బ్రతుకు దినములన్నిటిని యెహోషువను గౌరవించారు అనే మాట చూస్తాం. సో గౌరవించటం అంటే ఏంటి? ఘనపరచటం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఏంటి అంటే అసలే ఈ పరిచర్యకి ట్యూన్ అయిపోయి ఈ పరిచర్య ద్వారా ఏమొస్తుందో మన వర్తమానం వినటం అన్నమాట. ఇది దేవుని ఏర్పాటు అని అర్థమైంది కదా, ఇదే సత్యమైన కృప అని అర్థమైంది కదా, ఇది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని అర్థమైన తర్వాత నిజంగా దీని విషయంలో రెండు తలంపులు మీకు లేకపోతే, మీరు తడబడకుండా ఉన్నట్లయితే, మీరు అస్థిరులు కాకపోతే, మీరు తప్పకుండా ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఇది నా ఏర్పాటు అని ప్రభు చెప్తున్నప్పుడు ఈయన మాట మీరు ఖచ్చితంగా వింటారు.
చాలా మందికి ప్రార్థన ఎందుకు ఇస్తారంటే, అసలు మీరు వాక్యం ఎలా వింటున్నారు అని కూడా ఒక్కోసారి ప్రార్థన ఇస్తే, కొందరి ప్రార్థనలో అసలు ఏమాత్రం వాక్యం వినట్లేదు. కానీ సాతానుగాళ్ళలాగా పొగట్టం ఒకటి నేర్చుకున్నారనమాట కొంతమంది. ఏమనంటే, ఇదిగో వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు అని అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ పుతోను దెయ్యం పట్టిన ఆ అమ్మాయి మాట్లాడుతుందనమాట. అప్పుడు పౌలు ఏమన్నాడు? మా గురించి బాగా సాక్ష్యం చెప్తున్నావు అన్నాడా? ఏమన్నాడంటే 16వ అధ్యాయం వచనం 18లో పౌలు వ్యాకులపడి అనే మాట వ్రాయబడింది. పౌలు వ్యాకులపడి ఎందుకంటే మీకు రక్షణ మార్గం వీళ్ళు ప్రచురిస్తారు అని ఆ దెయ్యం చెప్తుంది గానీ అది ఆ అమ్మాయిని ఆ రక్షణ మార్గం వినకుండా చేస్తుంది. అలాగే ఈరోజు కూడా చాలామంది పరిచర్యను పొగిడేవాళ్ళున్నారు. లేపోతే సందేశాన్ని చెప్పే వ్యక్తిని పొగిడేవాళ్ళున్నారు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా కూర్చొని దేవుని వాక్యం వినరు. దేవుని యొక్క వర్తమానం ఏంటి అని వాళ్ళు తెలుసుకునేవారు ఉంటారు. అలాంటి వారిని చూసి మురిసిపోకండి. యేసు ప్రభు నన్ను గూర్చి మీరేం చెప్పుకుంటున్నారు అనగానే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడు పేతురు. మరి నేను సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయితే, మరి నేను నీ కొరకు చనిపోతానంటే, వెంటనే ప్రభు నువ్వు నా కొరకు చనిపోక్కర్లేదు అంటాడు. నేను నీ కాళ్ళు కడుగుతాను అంటే, ప్రభువా నీవెన్నడూ నా పాదాలు కడగకూడదు అంటాడు. కాబట్టి ఆయన ఎవరో చెప్పాలి అనుకుంటాడు గానీ, ఆయన నాకు అవసరం అని చెప్పాలనుకోవట్లేదు. ఈ ఏర్పాటుకు చాలా గొప్పదని చెప్పాలనుకుంటాడు గానీ, ఈ ఏర్పాటు నాకు అవసరం అని చెప్పాలనుకోవట్లేదు. అలా అనుకునే వాళ్ళందరూ కూడా సాతానులే అని యేసుప్రభువే చెప్పాడు. అది దెయ్యపు ఆత్మ అని మనం గుర్తించాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదివితే, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించాలి. పొగిడే వాళ్ళని చూసి, ముఖస్తుతి చేసేవాళ్ళని చూసి, ముఖ్యంగా ప్రతి దానిని గొప్పగా చెప్పేవాళ్ళని చూసి మీరు మురిసిపోకండి. అసలు ఒక విషయం తెలుసుకోండి. ఇంత గొప్పగా చెప్తున్న వాళ్ళని అసలు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని అడిగితే ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను కూడా అందుకే చాలా సార్లు ఈ ప్రశ్న అడుగుతాను. మీరు కూడా అడగండి, తప్పేం కాదు. ఎవరైనా మీరు బాగా వాక్యం చెప్తారండి, మీరు నిజంగా దైవజనులు, మీరు నిజంగా దేవుని గొప్ప సేవ చేస్తున్నారు, ఇది చాలా గొప్ప సేవ, మీ సంఘం చాలా గొప్పదంటే ప్రభు ఏం మాట్లాడాడు ఈ ఆదివారం అని అడగండి. గత రాత్రి కూడికలో ప్రభు ఏం చెప్పాడు అని అడగండి. లేదంటే వారు ఖచ్చితంగా సాతానులే. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పగానే, మరి నేను దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మరి నేను నీ కొరకు సిలువ మరణం పొందుతాను, నా రక్షణ నీకు అవసరం అని చెప్పగానే, వద్దొద్దు ప్రభు అది నీకు దూరం అవుతుందా, వీరు రక్షణ మార్గం ప్రచురించేవారు అని చెప్తున్న ఆ చిన్నది మరి నీకు రక్షణ సువార్త అవసరం కదా అన్నప్పుడు ఆమెను నాకు అవసరం లేదు, మీరు రక్షణ సువార్త ప్రకటించేవారు అని చెప్తున్నప్పుడు పౌలు వ్యాకులు పడ్డాడు. ఈ రోజు కూడా కొంతమందిని మనం క్యాంపైనర్స్గా వాడేసుకుంటున్నాం, రాయబారులుగా వాడుకుంటున్నాం. కానీ అలా మనం ఎవరిని వాడుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్తానంటే, మీరు కానీ నేను కానీ ఎవరు కానీ దీని గురించి అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోషన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మీరు చదువుకోండి. ఏ సంఘం అయితే క్రీస్తును బయలుపరుస్తుందో ఆ సంఘాన్ని గురించి క్రీస్తే బయలుపరుస్తుంది. ప్రభు ఏం చెప్పాడు ఎఫెసు సంఘంతో? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేవు, నువ్వు మారు మనసు పొందితే సరే, లేదంటే నీ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇలా చెప్తాను. మొన్న ఒకరోజు మధ్యాహ్నం స్టీవెన్ గారు వారి మామయ్య గారు మనం మీటింగ్కి వచ్చారండి. ఆ రోజు ఆయన ప్రార్థన చేస్తూ ఒక ఆశీర్వచనం అని చెప్పాడు. ఆశీర్వచనం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడని, ఈ గ్రామంలో ఒక దైవజనుడు ఉన్నాడని, లేదా ఈ రాష్ట్రంలో ఒక దైవజనుడు ఉన్నాడని పేరు గురించి ఆయన ప్రార్థన చేశాడు. నేనేమంటానంటే, అసలు నువ్వు ఒక మారుమూల గ్రామంలో ఉన్నా, నీ సంఘము నీ పరిచర్య ఒక మారుమూల గ్రామంలో ఉన్నా, దానిని ప్రభువే ప్రమోట్ చేస్తాడు. సంఘము ప్రభువుని ప్రమోట్ చేస్తే చాలు. సో సంఘము మధ్యలో క్రీస్తుంటే ఆ సంఘాన్ని గురించి దేవుడే బయలుపరుస్తాడు. కాబట్టి ఏదో మనమెవరమో తెలియజేయడానికి దెయ్యాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మనం ఏంటో చెప్పడానికి ఎవరో వేదనతో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే చాలామంది
యజమానులు దెయ్యాలు పట్టించి లాభం సంపాదించుకునే వారు ఉంటారు. కానీ దేవుని పిల్లలు చేయాల్సిన పని ఏందంటే దెయ్యముల నుంచి అనేకులు విడుదల కలిగించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనంలో దేవుడు వర్తమానానికి సూచక్రియలను ఇస్తూ అన్నాడు, మీరు దెయ్యములను వెళ్ళగొట్టువారుగా ఉంటారని చెప్పాడు. సో దెయ్యాలను వెళ్ళగొట్టాల్సిన అవసరం ఎందుకంటే సాతాను వాని యొక్క లక్షణం ఏందంటే వాడు గొప్ప మాటలు చెప్తాడు కానీ అసలు విషయం ఏంటంటే చెప్పడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, శ్రేష్టమైన మాటలు దేవుని సేవకులు అందించారు అని చెప్తారు కానీ అసలు ఆ శ్రేష్టమైన మాట ఏంటో చెప్పరు. చాలా దివ్యమైన సందేశాన్ని మనం ఇప్పుడే పొందుకున్నాం అంటారు, ఆ సందేశం ఏంటో చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి, తిమోతి మొదటి పత్రిక 1:5 ప్రకారం ప్రతి ఉపదేశానికి సారం ఉండాలి. లూకాసు వార్త 24:27 ప్రకారం ప్రతి ఉపదేశానికి ఖచ్చితంగా భావం ఉండాలి. భావాన్ని మనం చెప్పగలగాలి, సారాన్ని మనం చెప్పగలగాలి. అలా మనం చెప్తున్నామంటే మనం సంపూర్ణ విధేయత వాక్యం నేర్చుకుంటున్నామని అర్థం. అలా వాక్యం నేర్చుకునే వారిని చూడండి, ఈరోజు దేవుడు వాళ్ళని చాలా హెచ్చించాడు. మీరు సాతానులాగా తొందరపడిపోకండి. ఏదో నన్ను గొప్ప చేసుకోవాలి, నన్ను ఏదో బయలుపరుచుకోవాలి, నేనేంటో తెలియపరుచుకోవాలని అనుకోకండి. దేవుడే మీరేంటో బయలుపరుస్తాడు. దేవుడే మీరేంటో తప్పకుండా రివీల్ చేస్తాడు. యోహాను సువార్త మీరు చదవండి, ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడింది. యోహాను సువార్త చూడండి 13వ అధ్యాయం వచనం 31 చదవండి. 31, 32. యోహాను సువార్త 13వ అధ్యాయం 31, 32. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. ఎస్, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన యెడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ఎస్, ఈ వచనంలో 32లో ఆయనను మహిమపరచును అనే మాట ముందు వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన యందు మహిమపరచబడితే అనే మాట. కాబట్టి ఎవరు దేవునిని మహిమపరుస్తారో వారిని దేవుడే మహిమపరుస్తాడు. ఎవరు క్రీస్తుని గురించి బయలుపరుస్తారో లేదా యేసు క్రీస్తుని గురించి ఎవరైతే తెలియపరుస్తారో వారిని గురించి దేవుడే తెలియపరుస్తాడు అని మనం గమనిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ వర్తమానం వింటున్న వారు ఆలోచన చేయండి, తప్పకుండా మీ జీవితాల్లో దేవుడే మిమ్మల్ని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి దెయ్యాలను పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక విషయం ఏంటంటే చాలాసార్లు మనకు తెలియని సంగతి ఒకటి ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం సిలువ ద్వారా పేతురు తెలుసుకోనట్లు మనం కూడా తెలుసుకోమన్నమాట. చాలా విషయాలను మనం ఏర్పాట్లు చూసి చెప్పేస్తాం. చాలామంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అసలే అన్ని రోజులు మీటింగ్స్ పెట్టడం చాలా గొప్ప సంగతి అండి, అంతమందికి భోజనం పెట్టడం చాలా గొప్ప సంగతి అండి, చెప్పు అన్నాను అనమాట. ఇంకా చెప్పు అంటే చెప్పారన్న, అసలే అంతమంది జనం రావటం గొప్ప సంగతి అండి అని. సరేలే, ప్రభు ఏం చెప్పాడు చెప్పు అన్నాను. ప్రభు ఏం చెప్పాడు? ఏం లేదు, ఇక సైలెంట్, ఇక ఎస్కేప్ అయిపోయాడు అంతే. అంటే ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగా పెట్టారు, జనం బాగా వచ్చారు అంటున్నాడు కానీ వాక్యం ఏం చెప్పాడు చెప్తలేదు. అలా చెప్తున్న సహోదరుడైనా ఖచ్చితంగా మీరు చెప్తారా సాతానని? మీరు చెప్పండి, మీరు గుర్తించండి. వారి యొక్క ప్రమోషన్స్ కొరకు లేకపోతే వాళ్ళ యొక్క క్యాంపెయినింగ్ కొరకు మీరు ఆశపడకండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మిమ్మల్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుప్రభు గురించి ఎంత బాగా చెప్పాడు, కానీ ఇప్పుడు యోహానే ఆయన గురించి ఏమయ్యాడు? అభ్యంతరపడ్డాడు. కారణం ఏంటంటే వ్యక్తిగతంగా సిలువ మరణం ద్వారా దేవుణ్ణి ఎరగటం చాలా గొప్ప సంగతి. ఆ బలిపీఠం మీదకు అగ్ని దిగి రావటం ద్వారా యెహోవాయే దేవుడు అని తెలుసుకోవటం చాలా గొప్ప సంగతి. అలా తెలుసుకున్నవాడు రెండు తలంపుల మధ్యలో తడబాటు. యేసుప్రభుని గురించి చాలామంది ఏమన్నారు? ఈయన మంచివాడు అన్నారు. తర్వాత కాదు, ఈయన చెడ్డవాడు అన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళదన్నమాట. మీరు చదివితే అక్కడ ఒక చక్కని కన్వర్జేషన్ నడిచింది యోహాను సువార్త 7వ అధ్యాయం.
అదేంటంటే మీరు చూడండి 43వ వచనం. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను అనే మాట చూస్తాం. భేదం పుట్టెను. ఎందుకంటే 41 ఈయన క్రీస్తే అంటారు. అయితే ఇంకొకళ్ళు అంటారు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా అని అంటారు. వెంటనే క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుట్లేదా అని అంటాయి. కొందరు ఆయన విషయంలో అభ్యంతరపడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 52, 53 వచనాల్లో కూడా అసలు గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. గలిలయలోని ప్రవక్త ఏం పుట్టడు కానీ వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నేనేమంటానంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఏముంది? గలిలయ సముద్ర ప్రాంతమును ఆయన మహిమ గలదిగా చేశాడు, పూర్వకాలమును దాన్ని ఆయన అవమానపరిచాడు. కాబట్టి చాలా మంది యేసు ప్రభు గురించి చాలా అభ్యంతరపడిపోయారు. ఈ రోజు కూడా చాలా మంది అభ్యంతరంలోనే ఉన్నారు, తడబాటులోనే ఉన్నారు. ఇంత గొప్పగా నేను పిల్లల్ని కనేశాను కదా, యాకోబు ఇక నాతోటే ఉంటాడు, యాకోబు నన్నే ప్రేమిస్తాడు అనుకుంటుంది లేయా. కానీ అయ్యగారు ఒకే మైండ్ సెట్ కలిగినోడు కాదు. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు చదివితే 40 సంవత్సరములు వారు నా కార్యములను చూశారు, అయినా కూడా ఏమయ్యారు? నా విషయంలో వాళ్ళు అభ్యంతరపడిపోయారు. నా విషయంలో వాళ్ళు నన్ను శోధిస్తున్నారు, విసిగిస్తున్నారు, కోపం పుట్టిస్తున్నారు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రభు. ఆయన యొక్క విశ్రాంతి ఏంటంటే స్థిరత్వం అన్నమాట, తడబాటు లేకపోవటం అన్నమాట. ఎవరున్నారు అలా స్థిరంగా? మీరు చూడండి ఈ దినాల్లో స్థిరపడేవాళ్ళు, అస్థిరం కాని వాళ్ళు, వాళ్ళు దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే స్థిరంగా ఉన్నామంటే ఆ తర్వాత పరిచర్య ధర్మం జరిగింది. మనమే అస్థిరంగా ఉంటే ఒక అభిప్రాయం అంటూ లేని వాళ్ళని దేవుడు ఎలా తన పరిచర్యలో వాడుకుంటాడు? మీరు అందుకనే స్థిరులుగా ఉండాలని ప్రార్థన చేసుకోండి. కారణం ఏంటంటే మీరు 2 ఆలోచనల మధ్యలో తడబడేవారైతే, మీరు అస్థిరులైతే మీ ద్వారా పరిచర్య ధర్మం జరగదు. ఎందుకంటే ఫస్ట్ మనం కుమారులం, అది మన యొక్క స్థిరత్వం. తర్వాత మనం పరిచారకులం, అది మన యొక్క పని అన్నమాట. ఫస్ట్‌ది మన పొజిషన్, రెండోది మన వర్క్ అన్నమాట. మార్క్స్ వార్త 16:19. ఫస్ట్‌ది పొజిషన్ విషయంలో ఎస్టాబ్లిష్ అవ్వకపోతే దేవుడు మన చేతికి పరిచర్య అప్పగించడు. నేను కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చాలా దినముల క్రితం నుండి కూడా మన పరిచర్యలో ఎటువంటి ప్రమోషన్ లేకపోతే అది ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన అంశం అన్నమాట. ఇంతకుముందు దినాల్లో చక్కగా భోజనాల దగ్గర పరిచర్య చేసిన వాళ్ళు, బల్లల దగ్గర పరిచర్య చేసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఆత్మతో నింపబడి వర్తమానాలు అందించారు. స్టెఫను ఎవరు? బల్లల దగ్గర పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన వాడే కదా. ఫిలిప్ ఎవరు? బల్లల దగ్గర పరిచర్య చేయడానికి ఏర్పరచబడి, బల్లల దగ్గర భోజనాల దగ్గర పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన వారు కాల క్రమంలో లేదా కాలం గడుస్తున్న కొద్దీ వారే ఉపదేశకులుగా లేచి నిలబడి వర్తమానాలు అందించారు. కాబట్టి మీరు స్థిరపడితే తప్పకుండా మీరు వర్తమానం అందిస్తారు, లేదా మీరు స్థిరపడితే తప్పకుండా మీ ద్వారా దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి. మీరు అస్థిరులైతే దేవుడు మీ చేతికి పని ఎలాగా అప్పగిస్తాడు? సో అందుకని ఫస్ట్ మీరు పొజిషన్ గురించి బలంగా నిలబడండి. తర్వాత మీరు ఏం చేయాలో ప్రభు మీకు అప్పగిస్తాడు. ఇంకోటి చెప్పమంటారా? దేవుడు మీ చేతికి అప్పగించకపోతే మీకు దురాశ కూడా వచ్చేసింది. వచ్చిద్దా రాదా? దావీదుతో దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను అడిగిన ఎడల అని. యాకోబు పత్రిక 4లో ఏమన్నాడు? మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందట్లేదు అన్నాడా? అన్న తర్వాత అక్కడేమన్నాడు మొదటి వచనంలో? మరి మీరు ఏవైతే పొందట్లేదో వాటి విషయంలో మీలో యుద్ధములు, పోరాటములు, తర్వాత మత్సరము, నరహత్య ఇవన్నీ ఉన్నాయన్నాడు. ఈరోజు కూడా చూడండి, అసలు దేవుడిని మీరు అడిగితే మీకు ఇచ్చేవి మీరు దేవుని ద్వారా పొందట్లేదు కాబట్టి వాటి కొరకైన దురాశలు వచ్చేసి వాటి కొరకైన పోట్లాట్లు అనమాట, యుద్ధాలు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే నేను వాకింగ్ చెప్తాను కదా అంటాను. నేనేమంటానంటే అది నువ్వు అడగాల్సిన దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తే దాని ద్వారా ప్రయోజనం కలిగింది.
కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి పొందకుండా ఈ పాటికే నువ్వు పొంది ఉండాల్సింది పొందకుండా ఉండటం వల్ల అసలు దేవుణ్ణి నీ ద్వారా పని చేయాలి అనే ఆ కార్యం జరగకపోవటం వల్ల ఇప్పుడు దాని మీద దురాశ వచ్చింది. ఏదైతే శ్రేష్టమైన ఈవిగా అనుభవించాలో దానినే మనం దురాశగా పొందుతున్నాం. దాని కొరకు ఎన్నో పోట్లాట్లు అంటే ఏంటి? లోపల నుంచి పోరాటాలు. అందులో నుంచి ఎన్నో మత్సరంతో కూడిన, వివాదంతో కూడిన, అల్లరితో కూడిన పదజాలాలు మనలో నుంచి వచ్చేస్తాయి. సో, అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడిని అడగండి. దేవుడు ఖచ్చితంగా ప్రతీదీ మీకిస్తాడు. ఈ పాటికే మీరు చాలా పొందుకొని ఉండాలి. ఈ పాటికే మీరు చాలా పొందుకొని ఉండాలి. ఎందుకు పొందాలి అంటే మీరు స్థిరులైతే దేవుడు తప్పకుండా మీకు అన్నీ ఇస్తాడన్న. స్థిరత్వం అనేది చాలా అవసరం. మత్తయి సువార్త 16:18లో ప్రభు చెప్పాడు, "ఈ బండ మీద నా సంఘం కట్టుదునని." అంటే ఈ బండ చాలా స్థిరమైన బండ. ఈ బండ మీద నా సంఘం కడతాను అని ఎందుకు చెప్తున్నాడంటే, సంఘము ద్వారా ఆయన జరిగించే పరిచర్య చాలా గొప్పది. స్థిరులు కాకపోతే నేను మీకు ఏదైనా పని అప్పగిస్తా గానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ప్రమోట్ చేయడు. కానీ నా కోరిక ఏందంటే బల్లల దగ్గర ఉన్నవాళ్ళు, భోజనాల దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఆత్మతో నింపబడి వారు పరిచారకులుగా స్టెఫను వలె వారు మాట్లాడాలన్నమాట. స్టీఫెన్ గురించి దైవ గ్రంథంలో ఏం రాశాడంటే, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు వింటాం. 7వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే 56వ వచనంలో, నిలిచి ఉన్న క్రీస్తును చూస్తున్న స్టెఫన్. కాన్ఫరెన్స్‌లో కిరణ్ అన్న దీని మీద వర్తమానం చెప్పారు. తర్వాత దేవి సిస్టర్ గారు కూడా దీని మీద ఈ వచనాన్ని బట్టి వాక్యం చెప్పారు. మళ్ళీ నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నిలిచి ఉన్న క్రీస్తును మనం చూస్తున్నప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన స్థిరంగా ఉన్నాడు. స్టీఫెన్ కూడా ఎలా ఉన్నాడు? మీరు చదివినట్లయితే రాళ్లతో కొట్టి చంపేవారు తన చుట్టూ ఉన్నా కూడా ఆయన చాలా స్థిరంగా నిలబడి. అసలే యెజబేలు బయలు ప్రవక్తలందరినీ పోషిస్తుంది, దేవుని ప్రవక్తలందరినీ చంపుతుందని తెలిసినా కూడా ఏరియా ఎలా ఉన్నాడు? చాలా స్థిరంగా ఉన్నాడు. చాలా రోషం కలిగి ఉన్నాడు. సో, అటువంటి స్థిరత్వం మీరు ఎవరిలో చూస్తున్నారు ఈ దినాల్లో? వారిని చూడండి, దేవుడు ప్రమోట్ చేస్తున్నాడు. అసలే వివాదాలకు ఎందుకు పోతున్నారు? కలహాలకు ఎందుకు వెళ్తున్నారు? మత్సరానికి ఎందుకు వెళ్తున్నారు? పోట్లాటంలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఇంతకు మించి దేవుడు నన్ను హెచ్చించడేమోనన్న భయం. కానీ నేనేమంటానంటే, నువ్వు వేరు తన్ని నువ్వు లోపలికి స్థిరపడే కొద్దీ కొమ్మలు పెరిగి నీ పరిచర్య విస్తరించింది. కాబట్టి వేరు కిందకి దన్నిద్ది అనే నమ్మకం నీకు ఉండాలి ఫస్ట్. నువ్వు ఇంకా స్థిరపడే కొద్దీ దేవుడు నీకు ఇంకా అవకాశాలు ఇస్తాడు. కానీ అవకాశాలు రావేమోనన్న భయంతో కలహాలకు పోకూడదు. ఎందుకంటే వివాదాలాడి తెచ్చుకునేది స్వాస్థ్యం కాదు, ప్రార్థించి పొందేది స్వాస్థ్యం. దురాశపడి సంపాదించుకునేది స్వాస్థ్యం కాదు. దురాశ మత్సరం పడి తెచ్చుకునేది ఖచ్చితంగా ముళ్ళులే కానీ, అది గచ్చ పొదలే కానీ అవి ఖచ్చితంగా దేవుని స్వాస్థ్యం కాదు. అందుకనే యాకోబు తన పత్రికలో రాశాడు, నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకూడదు అని చెప్తూ తర్వాత వచనంలో ఏమన్నాడు? అసలు దేవుడు ఏదైనా ఇస్తే ఆయనలో చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఛాయైనను లేదన్నాడు. చాలా స్థిరంగా ఉండాలి. కొంతమంది అంటారు ఇది దేవుని చిత్తం అంటే దేవుని చిత్తమే అంటారు. కానీ వాళ్ళు స్టేబుల్ మైండ్ సెట్ ఉండదు. వాళ్ళలో స్థిరత్వం లేనప్పుడు వాళ్ళు దేవుని చిత్తం అని చెప్పడం అనేది అసలు చాలా విచారకరం. మీరు కూడా తెలుసుకోండి, దేవుని చిత్తం అనే దానిలో తప్పకుండా మీరు ఫస్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్‌గా మీరు ఉంటారనమాట. స్థిరపడిన వారుగా మీరు ఉంటారు. యెహోవాయే దేవుడు అని మీరు నమ్ముతున్నారా? అలా నమ్మాలనుకుంటున్నారా? అలా నమ్మితే దేవుడు మీకు చాలా గొప్ప పరిచర్య ఇస్తాడు. అలా నమ్మాలి అంటే అగ్ని బలిపీఠం మీద పడిన అనుభవం ద్వారా దేవుణ్ణి ఎరగాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాడు అనే సిలువ ద్వారా మనం దేవుణ్ణి ఎరగాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది చరిత్రకారులు యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభు గురించి రాశారు. మరి ఆ చరిత్రకారులు రాసిన సంగతులే ఇప్పటికీ చాలా మంది ఫ్లేవెట్ జోసెఫస్ గురించి చెప్తారు. యేసుప్రభు ఉన్న దినాల్లో ఉన్న చరిత్రకారుడు గురించి చెప్తారు. కానీ మీరు చదివితే దేవుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను ద్వారానే యేసుప్రభు భూమి మీద ఉన్న దినాల్లో జరిగిన సంగతులు రాశారు. ఆ దినాల్లో ఉన్న చరిత్రకారుడు చెప్పిన సంగతులు కాకుండా
ఆ దినాల్లో ఉన్న ఆత్మానుసారుల ద్వారా దేవుడు సంగతులు అందించాడు. అంటే చరిత్రకారులు క్రీస్తుని తెలుసుకునేది వేరు, పరిశుద్ధాత్ముడు క్రీస్తుని బయలుపరిచేది వేరు. ఇంకా చెప్పాలంటే 4 సువార్తలు మిస్ అవ్వని అంశం చెప్పండి ఎవరైనా? 4 సువార్తల్లో మిస్ కాని అంశం మత్తయి, మార్కు, లూకా, యోహానులో శిలువ మరణం. ఖచ్చితంగా శిలువ మరణం. ఆయన జననాన్ని గూర్చి మార్కులో లేదు. ఆయన జననాన్ని గూర్చి యోహాను సువార్తలో లేదు. కానీ మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన శిలువ మరణం మనం మిస్ అవ్వదు. కారణం ఏందంటే చరిత్రకారులు మరణం ద్వారా మనకు వర్తమానం అందించరు, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రమే శిలువ మరణం ద్వారా క్రీస్తు ఎవరో మనకు బయలుపరుస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా మీరు సంగతులు తెలుసుకోండి. ఒక పరిచర్యను తెలుసుకునే విధానం కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఎలా తెలిసిద్ది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మీరు చదవండి. పరిశుద్ధాత్మ ద్వారా అనే మాట మొదటి వచనంలోనే ఉంటుంది చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించినారు. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఈ అపోస్తల కార్యముల గ్రంథం పేరు ఏంటంటే ఆత్మ కార్యముల గ్రంథం. ఆత్మ కార్యాలకు ముందు ఏం రాయబడింది ఈ అధ్యాయంలో? ఆత్మ ఆజ్ఞలు. అసలు పరిశుద్ధాత్ముడు మనకి ఏం సందేశం ఇచ్చాడు అని చెప్పి అప్పుడు ఆయన కార్యాలు చెప్పాలి. కొంతమంది సాక్ష్యం చెప్పినప్పుడు చూడండి, రెఫరెన్స్ చెప్తారు, కార్యం చెప్తారు. వర్తమానం చూడండి, రెఫరెన్స్ చెప్తారు, కార్యం చెప్తారు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యాలు జరిగించాడు. వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఉదయం చాలా బాగా అద్భుతమైన వర్తమానం వచ్చిందండి అని అంటే ఎలా చెప్తారు మీరు? ఈరోజు ఉదయం చాలా అద్భుతమైన వర్తమానం వచ్చిందండి అంటే ఎలా చెప్తారు? ఈ ఉదయం ప్రభు ఆత్మ ఏం చెప్పాడు చెప్పండి. మీరు అలా చెప్పడం స్టార్ట్ చేయండి, సాతాను మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేయండి. అలా కాకుండా బబ్బా ఎంతమంది వచ్చారండి, సాంబార్ వండుతానే ఉన్నారు, పోతానే ఉన్నారు అనకూడదు. ఈ గుంటూరు సభలు గుర్తొస్తాయని ఇట్లా మీరు ఎలా చెయ్యొద్దు, చెయ్యరు కూడా. నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఇదే గ్రంథకర్త లోకాసు వార్త రాశాడు కదా. లోకాసు వార్తలు ఏం చెప్పాడు చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఘనత వాక్య వహించిన సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము అన్నాడు. వాక్య సేవకులు, ఆ సేవకుల ద్వారా ఏం మాట్లాడాడు ప్రభు? పరిశుద్ధాత్మ ఆజ్ఞలు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అవి మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన కార్యాలను ప్రచురించాలి. లేకపోతే ఏమైంది తెలుసా? ఇన్ని కార్యములు చూసుకోవడం మీలో ఆయనకు విసుగు పుట్టించే మాటలు వస్తాయి, ఆయన కోపం పుట్టించే మాటలు వస్తాయి. బాప్తిస్మిచ్చి యోహాను ఎన్ని చూశాడు? అసలు యోహానే కదండి పేతురు అంద్రేయుని పంపించాడు. యోహానే కదా తనను వెంబడిస్తున్న వారిని చూసి ఏమన్నాడు? ఇదిగో లోక పాపం మోసుకొని ఓ దేవుని గొర్రెపిల్ల, మీరు ఆయనను వెంబడించండి అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఏమని ప్రభు దగ్గరికి వర్తమానం పంపించాడు? నీవేనా, మేము ఇంకా ఎవరి కొరకైనా కనిపెట్టాలా అని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు. కొంతమంది అంటారు ఇప్పుడు నాకు అర్థమైంది అంటారు. ఎప్పుడు సమాధి పెట్టిలో పెట్టే ముందు కూడా అదే అంటారు. మీరు నమ్మకండి. దైవ గ్రంథంలో ఏముందంటే యోహాను సువార్తలో ఈ డైలాగ్ ఉంది చూడండి, మీరు కావాలంటే. ప్రతి డైలాగు ప్రభు ఆత్మ ముందే రాయించండి. 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 29. 16వ అధ్యాయం 29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థంగా ఏమీ చెప్పగా స్పష్టంగా మాట్లాడుతున్నావు. వీళ్ళు చూడండి ఏమంటున్నారు? ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు అన్నారు. ప్రభు ఏమన్నాడు తెలుసా? 32, ఆపండి, ఇదిగో ఇలా ఎవరికి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోతారు చూడండి అని. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటుంటే చాలా స్పష్టంగా ఉంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అన్నారు. ప్రభు ఏమన్నాడు? మీరు చూడండి, నేను సిలువ దగ్గరికి వెళ్ళే ముందు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని. ఈ శిష్యుల్లో ఒకడైన పేతురు ఏమన్నాడు? యోహాను 6:67లో,
మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారంటే, ప్రభు ఎవని యొద్దకు వెళ్దాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అన్నాడు. నీవే నిత్య జీవ మాటలు గలవాడు అని చెప్పింది ఎప్పుడు? ఇస్కరియోతు యోధ పట్టబడక ముందు. ఇస్కరియోతు యోధ గురించి ప్రభు స్టేట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు. అప్పుడే ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు ఏమని? నీ మాటలు నిత్య జీవపు మాటలు అన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నారు మళ్ళీ? నువ్వు గూఢార్థంగా ఏం చెప్పట్లేదు, నువ్వు చాలా స్పష్టంగా చెప్తున్నావు అన్నాడు. అలాగే ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ జరిగినప్పుడల్లా నిజంగా ఈ దేవుని ఏర్పాటే అనకూడదు. ఎప్పటికి నువ్వు స్థిరపడతావు? ఎప్పటికప్పుడు ఇలా అంటారనమాట. ఇదిగో చూసుకో 2024 మేలో నేను సత్యం గ్రహించాను. ఎంత కాలమైన తర్వాత కూడా ఇదిగో ఇప్పుడు కానీ ప్రభు అన్నాడు, ఇప్పుడు కూడా కాదురా అబ్బాయి అన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా స్థిరపడలేదు. ఎందుకంటే చూడు, నేను సిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు నా విషయంలో అభ్యంతరపడతావు. ఆయన ఎవరో నేను ఎరగనంటావు నువ్వు. శిష్యులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని. కాబట్టి మనం ఇలా ఉండకూడదు. ఎందుకంటే కొందరికి ఒక బాధ ఉందన్నమాట. ఆ బాధ ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి ఈయన వెంబడి తిరుగుతున్నాం కదా, మరి ఈయన మనకు సరైన ఉద్యోగం ఇయ్యడేంటి? సరైన సరైన స్థితిలో మనకు పరిచర్య ఇవ్వడేంటి అని చాలామంది అనుకుంటారు. కానీ నేనేమంటానంటే, ఇంతకాలం నువ్వు తిరుగుతున్నావు కానీ నీలో స్థిరత్వం ఏది? 2 తలంపుల మధ్య నువ్వు తడబడుతున్నావు ఎందుకు? ఉం? నేను ఒక ప్రశ్న అడగనా? బయలు దగ్గరికి వెళ్ళిన సంగతి బయలు చెప్పకుండా ఉంటుందా? అసలు తెలియకుండా ఉంటుందా? మీరు వెళ్ళి దురాత్మను టచ్ అన్నారనుకోండి, దాన్ని మీరు వదిలినా అది మిమ్మల్ని వదలదు. దాని యొక్క దాంతో వచ్చిన చిక్కేందంటే అది ఎప్పుడు మనల్ని బయటేసేసిద్దో తెలియదు. పరిశుద్ధాత్మకే దురాత్మకు ఒకటే తేడా. పరిశుద్ధాత్ముడు మన నియంత్రణలో కూడా ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 14 చదవండి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయన్నాడు. సో హోలీ స్పిరిట్ అనే ఆయన మన కంట్రోల్లో ఉంటాడు. అదేంటన్నా పరిశుద్ధాత్మ దేవుడు కదా అంటే, నువ్వు అవకాశం ఏందే దేవుని ఆత్మ నీ ద్వారా భాషలు కూడా మాట్లాడు. కానీ దురాత్మ మనల్ని బయటేస్తాడు. సాతాను పట్టిన వాళ్ళు భయం ఏందనుకున్నారు? ఈడు మామూలోడు కాదు, ఈడు అందరిలో బయటేసేస్తాడేమోనని వాళ్ళ భయం. కానీ వాడు ఏం చేస్తాడు? చూసి జనం అందరూ పోగైన టైంలో ఈడు బయటేసేస్తా ఉంటాడు. అందుకని నేనేమంటానంటే, దురాత్మ జోలికి వెళ్తే అది నిన్ను ఎప్పుడైనా అలర చేసేసిద్ది. ఆ దారి గుండా అసలు నువ్వు వెళ్ళటమే తప్పు. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే ఇంకా నీకు 2 తలంపుల మధ్యలో తడబాటు ఉంది కాబట్టి. ఎందుకుంది? నువ్వు ఈ పరిచర్యను గాని, ఈ ఏర్పాటును గాని, ప్రభువుని గాని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా, సిలువ ద్వారా తెలుసుకోవట్లేదు. నీ సొంత జ్ఞానం అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 2:5 మనుష్య జ్ఞానం. ఎలా మనుష్య జ్ఞానం? బాగా భారీగా జరిగినాయి. ఆ! ఎక్కడా లోటు కనపడట్లేదు. అప్పుడు చెప్తామన్నమాట. ఇది దేవుని కార్యమేనండి. లాబాను బెతూయేలు సందర్భంలో అక్కడ ఏముంటదంటే, రెబ్కాను గూర్చి వాళ్ళందరూ ఏమంటారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేము అవునని గాని, కాదని గాని చెప్పజాలం అంటారు కదా! మరి అవునని గాని, కాదని గాని చెప్పజాలం ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని నమ్మినప్పుడు ఏం చేయాలా? అమ్మాయిని పంపించండి అని అనగానే వెంటనే సర్ది పంపించాలి. కానీ వాళ్ళేమంటారు? అప్పుడేం వెళ్తారు? పొద్దురెళ్తురు అంటారు. నేను రాత్రి కూడా వర్తమానంలో దేవుడు ఒక వాక్యం చెప్పాడు. రేపు అని అనొద్దు. ఈ రోజే. దేవుని చిత్తం ఎప్పుడు కూడా హెబ్రీ 3:15లో నేడు అనబడు సమయంలోనే. కానీ వాళ్ళు దాన్ని దేవుని చిత్తము అని నమ్ముతున్నామంటారు. కానీ వెంటనే దాన్ని అమలు చేసేటప్పుడు మాత్రం వాళ్ళ ఆటంకానికి వస్తుంది. సో మనం కూడా తెలుసుకోవాలి. ఇది నిజంగా దేవుని ఏర్పాటే అయితే నీలో ఇంకా ఎందుకు 2 తలంపులున్నాయి? అసలు నువ్వు చేయాల్సిన పనేందంటే, ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు అని ప్రభువు చెప్పగానే ఫస్ట్ నువ్వు ఆయన మాట వినటం స్టార్ట్ చేయి. గౌరవం అంటే ఏంటి? గౌరవించడం అంటే ఏంటి? మాట వినటమే. మాట వినటమే. వందన వచనం చేసిన సౌలులో కూడా ఏం లేదు? విధేయత లేదు. వందన వచనం చేశాడు లేదా సమూయేలుకి? వందన వచనం చేసిన సౌలులో కూడా విధేయత లేదు. అందుకనే సమూయేలు అన్నాడు, వందనాలు బాగానే చెప్తున్నావు కానీ ముందు నువ్వు దేవుని మాట వినట్లేదని చెప్పి. కాబట్టి వంగి వంగి నమస్కారాలు చేసేవాళ్ళని చూసి మోసపోకండి. వందన వచ్చినా లేచి నిలబడేవాళ్ళు చెప్పేవాళ్ళని చూసి మోసపోకండి.
మనం అందరం ఎట్లా ఫిక్స్ అవుతామంటే రాహేలు వాళ్ళ డాడీ వచ్చినప్పుడు లేవలేదు కదా, కాబట్టి ఆమె దొంగ అంటారు. మరి లేచిన వాళ్ళు అందరూ దొరలా? కూర్చున్న రాహేలు దొంగేలే, మరి లేచిన వాళ్ళు అందరూ దొరలా? ఖచ్చితంగా కాదు. మనం ఎట్లా వివేచించాలంటే, ఇంత వందనాలు చెప్తున్నవాడు వాక్యం చెప్తున్నప్పుడు ఎలా నిద్రపోతున్నాడు? ప్రార్థన ఇత్తే మాత్రం నాయన తండ్రి, తండ్రి నాయన, నాయన ప్రభు, ప్రభు నాయన, తండ్రి నాయన ప్రభు అంటాడు కానీ అసలు విషయం చెప్పడేంటి? కూడికి నడిపించినప్పుడేమో శ్రేష్టంగా, దివ్యంగా, లోతుగా, వివరంగా, స్పష్టంగా, గూఢార్థంగా కాదు అంటాడు కానీ ఆ సంగతి చెప్పడేంటి అని మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఇంకా 2 తలంపుల మధ్య తడబడేవారికి ఈ ఉదయకాలం వర్తమానం ద్వారా చెప్తున్నాను. మీరు ఎంతకాలం ప్రభువుని వెంబడించినా ది బెస్ట్ పోర్షన్ దేవుడు మీకు ఇయ్యడు. చూసారా? యోహాను ఎలా ఉన్నాడు యేసు ప్రభుతో? తన తల్లిని యేసు ప్రభు ఆయన అప్పగించాడు. మరి పేతురుకి ఎందుకు అప్పగించలేదు? పేతురు ఇంకా అస్థిరుడే కాబట్టి. అందుకనే పేతురు గురించి ప్రభువు చెప్పిన మాట లూకాసు వార్తలో రామచంద్రపురంలో వాక్యం చెప్తూ ప్రభు జ్ఞాపకం చేశాడు. అదేంటంటే లూకాసు వార్త 22:32లో నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు స్థిరపడు, అందరినీ స్థిరపరచు. నువ్వు కలవరపడు, అందరినీ కలవరపరచు కాదు. ఉం? వార్తలు సగం అయ్యాక అంటాడనమాట, ఆకాశవాణి మీరు వార్తలు వింటున్నారంటాడు. అలాగూ చాలా మందికి మధ్యలోకి వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది అనమాట, ఎందుకు మనం ఎక్కింది నినివేకేనా అని. ఇంత ప్రయాణం అయిన తర్వాత ఇది దేవుని ఏర్పాట కాదా అని డౌట్ వచ్చిద్దా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని అందరినీ ఎరుగుదును కానీ మీలో ఒకడు సాతాను అన్నాడు. అలాగూ ఆయన వారు ఎవరో, ఆయన వారు కానివారు ఎవరో ప్రభు తేటగా ఎరుగునన్నమాట. సో మనమైతే ప్రజలను మోసం చేస్తాం కానీ దేవుడు మోసపోయేవాడు కాదు. ఆత్మ సంబంధి కూడా అన్నిటినీ వివేచిస్తాడు. గుర్తుపెట్టుకోండి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఆత్మ సంబంధం అన్నిటిని వివేచించు. సత్యప్రసాద్ అన్న నిద్ర వస్తుందా? లేదన్నా. ఎందుకు రావట్లేదు? అలా రేసిన అడగండి ప్రతిదానికి. మీరు కూడా ఇది అసలు ఇది దేవుని ఏర్పాటేనా అని అడుగుతారు కదా, అప్పుడు అసలు ఎందుకు అని అడగాల. ఎందుకు అడగాలంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఉంది. ప్రభు చెప్పాడు, ఇది నిజంగా నేను ఏర్పరచుకున్న కుమారుడని ఈయన గురించి మీరు నమ్మితే మీరు ఏం చెప్తున్నాడు మీరు వినాలి అని అన్నాడు అన్నమాట. అందుకనే పేతురు కూడా తన పత్రికలు ఇప్పుడు రాసేసాడు అనమాట. ఏం రాశాడు? 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 17, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్తూ ఇక్కడ ఇలా చెప్పాడు అనమాట. చూడండి, ఆయన మహత్యమును మేము కన్నులారా చూసాము అని చెప్తూ ఇప్పుడు చెప్పాడు వచనం 19లో, వాక్యమందు లక్ష్యం ఉంచితే మేలు అని చెప్పి. సో మహత్యాన్ని చూసిన మనం, ఆ గొప్ప కార్యాలు చూసిన మనం, వాటిని గురించి గొప్పగా చెప్పే మనం లక్ష్యం ఉంచాల్సింది దేని మీద? రెఫరెన్స్ల మీద, వచనాల మీద. అబ్బా ఏం జరిగినాయండి, ఎన్నిసార్లు చెప్తారు ఏం జరిగినాయి, ఎంత జరిగినాయి, ఎంత బాగా జరిగినాయి. సాతాను కూడా అలాగే చెప్తాడు, కానీ వాడు రెఫరెన్స్ చెప్పడు. మీరు రెఫరెన్స్ చెప్పండి. పేతురు ఒక ఆజ్ఞను పొందాడు కదా కొండ మీద. ఎవరికైనా తెలుసా ఆజ్ఞ? లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో కొండ మీద ఖండితంగా ప్రభు వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి? నా మాట విను, ఆయన మాట విన. 36వ వచనం చదవండి లూకాసు వార్తలో. ఎవరికి తెలియజేయొద్దు అనే సంగతి అన్నమాట. అసలు మీరు ఈ కొండ మీద చూసిన దాని గురించి మీరు ఎవరికి చెప్పొద్దు అన్నాడు ప్రభు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? అప్పుడు చెప్తే ఏమని చెప్తారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి అద్భుతమైన దృశ్యం అండి. మోషే వచ్చాడండి, ఏలియా వచ్చాడండి, పర్ణశాలండి బాబు, అయినా వద్దన్నాడండి బాబు అని అంటారు. కాబట్టి పేతురుని ఏం చేశాడంటే పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు హోల్డ్ చేశాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాక ఆ కొండ మీద ఏం జరిగింది ఇప్పుడు చెప్పు అని పత్రిక రాయించాడు. కాబట్టి ప్రభు కొంతకాలం మనం సైలెంట్గా ఉండటం మంచిదే. ఎందుకంటే దానిని ఎలా వర్ణించాలో తెలియక మనం గొప్పగా చెప్తాం కానీ దాని గురించి చెప్పాల్సిన విధంగా పరిశుద్ధాత్ముడే చెప్పించగలడు. ఓకే, అందుకనే
ఆ కొండ మీద ఏం జరిగిందో వాళ్ళు ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతుకొస్తాను పండుగ దినాన్న పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు పత్రికలు రాస్తూ చెప్పారు, ఆయన మహత్యం చూశాం, అయితే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకుంటాను. ఆ వాక్యములో మనం లక్ష్యం ఉంచాలి. కాబట్టి ఆ, కొంతమంది ఏమనుకుంటారంటే ఎంతగా గొప్పగా కార్యాలు జరిగినా అయిపోయినాయి కదా. నేనేమంటానంటే కార్యాలు అయిపోతాయి, వాక్యం అయిపోతాయి. అక్కడి నుంచి వెలువడిన సందేశాలు అవి ఆ తర్వాత కార్యాలుగా ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చు పెట్టామో, ఎంత ప్రయాసపడ్డామో ఇదేది వ్యర్థం కాదు. ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని వాగ్దానాలు వెలువడ్డాయి. నిన్నటి దినాన్న ఒక తమ్ముడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. దైవ కుమారుల ఉత్సవాల్లో దేవుడు నన్ను సేవకు పిలిచాడని. మీరు త్వరలోనే చూస్తారు, అతన్ని ఒక సేవకుడిగా మీరు చూస్తారు. సో నేనేం చెప్తున్నానంటే దేవుడు కొంతమందిని ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుస్తున్నాడు. దేవుడు పిలిస్తే ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలి. అలా కాకుండా ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తే నేను నిజంగా దేవునికి సేవ చేస్తానని రావద్దు. ఎందుకంటే ప్రభు పిలుపు అనేది ఖచ్చితంగా వాక్యాధారాలతో కూడిందై ఉంటుంది. అలా దేవుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాడు. ఎలాగంటే బై గివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఇవ్వటం ద్వారా. అందుకనే ఇంజనంలో జరిగిన మీటింగ్స్ వల్ల మనమేమి నష్టపోము, చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం కదా అని అనుకోవద్దు. దైవ కుమారుల ఉత్సవాలు అయిపోయినాయి కదా అనుకోవద్దు. అలాగే అంతకుముందు జరిగిన సభలు, అంతకుముందు జరిగిన కాన్ఫరెన్స్లు ఏది కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఆ తర్వాత వర్తమానాలు కార్యాలు అవుతాయి. కాబట్టి సాతాను ఎలా ఉంటాడు అనేది మీరు తెలుసుకోండి. వాడు గొప్పగా చెప్తాడు కానీ వాక్యమందు వాడు లక్ష్యం ఉంచడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఉత్సవాల కార్యక్రమం జరిగినప్పుడు సాతాను ఎక్కడుండి ఉంటాడు? ఆడు ఊరంతా వదిలేసి మన దగ్గరే ఉంటాడు ఆడు. ఎందుకంటే ఆడికి ఊరిలో పనే ఉంది, ఊరంతయు వాణి అందే ఉంది కదండి. వాడిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళకి ఇంకా వాడి అందే ఉంటారు. వాడు ఖచ్చితంగా మనం టెంట్లు వేసిన చుట్టే తిరుగుతూ ఉండేవాడు అనమాట. వాడి పని ఏంటంటే అక్కడ ఉండి ఎవరో ఒకరిని వాడుకోవాలా, ఏదోటి జరిగించాలా అని చూశాడండి. కానీ నేనేమంటానంటే వాని ప్రయత్నాలన్నీ ఎప్పటికీ నిష్ప్రయోజనం. అది ఇప్పుడు కాదు మీరు అనుకోవద్దు, ఇప్పుడు కాదు. ప్రభువు వచ్చి దినం వరకు సత్క్రియను ఆరంభించిన వాడు జరిగిస్తాడు కనుక వాడి ప్రయత్నాలు ఎప్పుడు సఫలం. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. వాడు మనం ఎక్కడ గ్యాదర్ అవుతున్నామో వాడు అక్కడికి వస్తాడు. కాకపోతే వాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడు అంతే. వాటర్ బాటిల్ తీసుకోడు, బుక్ తీసుకోడు. ఎందుకంటే వాడు కూడా ఎందుకు వచ్చాడు? ఈ కార్యాలు ఎలా జరుగుతాయో చూద్దామని వచ్చాడు. ద్రాక్షారసం అయిపోతే ఏం చేస్తాడు? అంతకుముందు తాగిన వాళ్ళ గురించి మాట్లాడ్డాడు, అయిపోయిన తర్వాత ఎంతమందికి అందలేదు వాళ్ళ గురించి ఎక్కువ ప్రచారం చేస్తాడు. అందుకని ఆడు వస్తాడు. కానీ మన ప్రభు అంచుల మట్టుకు నిండేలా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. అపవాదికి అవకాశం ఇవ్వద్దని ప్రభు పేట తెలియజేస్తుంది. ఎందుకంటే వాడికి ఎక్కడ పని పాటు లేదు. మనం ఎక్కడ గ్యాదర్ అయితే వాడు అక్కడికే వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు పరలోకం వెళ్ళే దారి మూసేశాడు దేవుడు. ఆ హైవే లేదు వాడికి. ఇంకా వాడికి ఉన్న ఏకైక ఛాన్స్ ఏంటంటే మనం ఎక్కడ గ్యాదర్ అయితే అక్కడికి వస్తాం. ఎవరో ఒకరిని వాడుకోవాలా, ఏదో ఒక పదాలు చెప్పాలా, సో మనల్ని డిసప్పాయింట్ చేయాలా, డిస్కరేజ్ చేయాలా అని ప్రయత్నిస్తాడు. కానీ మీరు కృంగిపోవద్దని ప్రభుపేట తెలియజేస్తున్నాను. చాలా తేటగా మీరు ఒక విషయం చూడొచ్చు. ఏలియా ఏమని అపహాసం చేస్తాడు ఈ సందర్భంలో? రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 27వ వచనంలో వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, అపహాసం చేశాడు కదా. చాలామంది ఏంటంటే అపహాస్యం చేస్తున్నారు అంటారు. సాతాను గారిని అపహాస్యం చేయకపోతే పిలిచి ముద్దెట్టుకుంటారండి. వాడిని అపహాస్యమే చేయాలి. లేకపోతే వాడు చూడండి దేవుని కార్యాలు ఎలా చెడగొడదామా అని ప్రయత్నం చేస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం ఇంతకుముందు కూడా మనం చదివాం. నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ అని వ్రాసినట్లు వాడు మాండవ, ఆడు మారడాన్ని. సో ఆడి ఇంతగా జరిగిందా? ఆడు ఫరోలాగా మారు మనసు పొందినట్టు నటిస్తాడు. ఏమంటాడు? అమ్మో లేదు బ్రదర్, నేను ఇంకా
ఇలా ఉండను, నీకు మారిపోతాను అంటాడు వాడు. వాడు మారడాడు. ఎందుకంటే వాడిలో దెయ్యం ఇంక వదలలేదు అన్నమాట. వాడిలో దెయ్యం వదిలేంత వరకు వాడు మారడు. సాతాను గాడికి మారు మనసు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారన్నమాట. సువార్త చెప్పండిరా బాబు మీరు వెళ్ళి అని అంటే సాతాను గాడికే సువార్త చెప్తారు. ఏమని? మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవని. ఆడి మార్పు ఎలా చెందుతాడు? కాబట్టి మీరు తెలుసుకోండి, సాతాను గాడిని అపహాస్యమే చేయాలి. ఎందుకంటే వాడు నిజంగా ధ్యానం చేస్తున్నట్టు చూడండి, ఎంత కుదురు కూర్చుంటాడో. వాడు నిజంగా ఆడు ధ్యానం చేస్తున్నాడు అనుకుంటారా? ఆడు ధ్యానం చేయడాడు. వాడు దూరంగా ఉన్నాడేమో అంటున్నారు. వాడు దూరంగా ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. వాడు ఉంటాడు కానీ బయటపడ్డాడు. కానీ నేనేమంటానంటే, పొగబెడితే పాము బయటికి రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా దేవుని కార్యాలు ప్రబలమవుతున్నప్పుడు వాడు ఖచ్చితంగా బయటపడతాడు. వాడు అనుకుంటాడు, నేను అనవసరంగా ఇప్పుడు బయటపడితే అల్లరైపోతాను కదా అనుకుంటాడు. కానీ వాడు బయటపడిపోతాడు. కొన్నిసార్లు మనం నిద్రపోతాం కదా, ఏమనుకుంటాం? నిద్రపోయినా కూడా తెలియకుండా ఉండటానికి ఏదో ప్లాన్లు చేస్తాం. కానీ గురకొచ్చేస్తుంది అనమాట మనం తెలియకుండానే. అప్పుడు తెలిసిపోద్ది, ఏంట్రా బాబు నిద్ర ఎవరు నిద్రపోతున్నారని. అలాగూ సాతాను గాడు కూడా ఖచ్చితంగా బయట పడతాడు. నేనేమంటానంటే ఆడిని బయట పెట్టడం మన పని కాదు, ప్రభువుని మహింపరచడం మన పని. ప్రభువుని మహింపరచగానే వాడు బయట పడిపోతాడండి. సో ఎక్కడ ప్రభువుకి అత్యధికమైన మహిమ కలిగిద్దో వాడు బయట పడతాడు. కానీ అంతవరకు వాడు ఎలా ఉంటాడంటే ధ్యానం చేస్తున్నవాడిగా, దూరంగా ఉన్నవాడిగా, ఏదో ప్రయాణం చేస్తున్నవాడిగా ఉంటాడనమాట. వాడికి ప్రయాణం ఎక్కడుంది? వాడికి ప్రయాణం లేదు, ఏమీ లేదు. ఉత్తిదే వాడు యాక్షన్ చేస్తున్నాడు. యాక్షన్ కింగ్ వాడు ఇక్కడే ఉన్నాడు. కాకపోతే వాడు బయటకొస్తే బయట పడతానని చెప్పి వాడు సైలెంట్‌గా ఉన్నాడన్నమాట. కానీ ఏం చేస్తాం? పాముకి పొగబెడితే నచ్చదనమాట. అది బయటకొచ్చిద్దని. నేనేమంటానంటే అది బయటికి రాక తప్పదు. దాని తలకాయ మీద తగలటం కూడా తప్పదనమాట. శీఘ్రంగా సాతానును ఆయన మన కాళ్ళ క్రింద చితకదొక్కిస్తాడు. శీఘ్రముగా ప్రభువాక్యం రాయబడింది. రోమాపత్రికలో కూడా మనం చూస్తాం. శీఘ్రముగా మన పాదముల క్రింద ఆయన వారిని చితకత్రొక్కిస్తాడు. తెస్సలోనిక పత్రికలో ఈ విషయాన్ని వ్రాసాడని. అంచేత ఇదిగో ఇక్కడ మనమైతే చూస్తాం. ఆ బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారిని ఏమన్నాడు 40 వచనంలో, వాళ్ళని పోనీయొద్దు, ఒక్కడు కూడా తప్పించుకోవడం లేదు, అందరిని పట్టుకోండి, పట్టుకున్న తర్వాత వాడిని చంపేయండి అని చెప్పి. కాబట్టి మీరు కూడా చూడండి, మొన్న మన మీటింగ్స్లో పామోటు బయటపడింది. పామోటు బయటపడిన తర్వాత బయటపడింది కదా, దాక్కోలేదు కదా అని వదిలేశారా? దాన్ని అట్టని చంపేశారమ్మ. అలాగూ సాతానుగాడు బయట పడతాడు, తలకాయ మీద తగిలించుకుంటాడు. వాడికి తన్నించుకోవడం అలవాటే, మళ్ళీ మళ్ళీ దాక్కుంటాడు అనమాట వాడు. కాబట్టి నేనేమంటానంటే ఈ అధ్యాయంలో బయలు ప్రవక్తలు బయటపడ్డారు. బయటపడినోడిని ఒక్కడిని వదలకుండా ఏలియా తన్నిచ్చాడు అనమాట, చంపేశాడు అనమాట. మీరు కూడా ఇదే గమనించండి. సాతాను తంత్రాలు బయటపడతాయి. బయటపడిన తర్వాత మనం ఎలాగ బయటపడింది కదా అని వదిలేయద్దు. ఎందుకు? సాతాను తంత్రాలు ఎరగాలి. 2:11 కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక 6లో ఏమన్నాడు? వాటిని మనం ఎదిరించాలి. అపవాదిని మీరు ఎదిరిస్తే ఏమవుతాడు? యాకోబు పత్రిక 4, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి బయట పడక తప్పదు, తన్నించుకోవడం తప్పదురా నీకు, రే నీతోటే మాట్లాడుతున్నాను అని మీరు అపహాస్యం చేయండి. వాడు ధ్యానం చేస్తున్నాడా? వాడు ప్రయాణం చేస్తున్నాడా? వాడు దూరంగా ఉన్నాడంటే వాడి లేదు, వాడు సైలెంట్‌గా ఉన్నాడన్నమాట. వాడు యాక్షన్ కింగ్, సూపర్ స్టార్ అనమాట. వాడు బయట పడ్డం. కానీ వాడు బయట పడక తప్పదు. ఎందుకంటే ఎంతగా అద్భుతంగా యేసుక్రీస్తు ఊరేగించబడుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడికి మంటలు పుట్టేస్తున్నాయన్నమాట. మంటలు పుట్టేసి వాడు ఏం చేస్తాడు? బయటపడతాడు. నేను ఇందాక ఒక మాట చెప్పా కదా, క్రీస్తును మనం మహింపరిస్తే ఆయన మనల్ని కూడా మహింపరుస్తాడు. కానీ సాతానుగాడు మాత్రం బయటపడితే వాడు మిమ్మల్ని కూడా బయటేసేస్తాడు. వాడు మిమ్మల్ని బయటేసాక వాడేం చేస్తాడు? వెళ్ళి ఇంకొకరితో, నువ్వు నాకు అవసరం లేదు, ఇంకొకరి జోలికి వెళ్తానని పోతాడు. నీ వలరైపోతావు కదా. ఇస్కరియోతు యోధా అని ఏమని ఉంటాడు? నేను మొన్న చెప్పానా? మొన్న చెప్పగా నువ్వు దేవుని సేవకుడు కూడా ఇలాగే చెప్పాడు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఏంటి ఆ మాట అంటే, ఇస్కరియోతు యోధాను యేసుప్రభుని అమ్మేమని ప్రేరేపించింది వాడే. అమ్మేసిన తర్వాత అంత గొప్ప వ్యక్తిని అమ్మేస్తావా? నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి చంపేసింది వాడే. కాబట్టి వాడు డబుల్ యాక్షన్‌తో మనల్ని చంపేస్తాడు అనమాట. ముందు మనల్ని అల్లరి చేసేస్తాడు. తర్వాత ఏమంటాడు? ఇక నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఫ్రెష్ క్యాండిడేట్ దొరికాడు, వాడిని వాడుకుంటానని వాడి దగ్గరికి పోతాడు. అనవసరంగా అల్లరయ్యేది నువ్వే, అవమానం పొందేది నువ్వే. అందుకనే మీరందరూ పరిశుద్ధాత్మలో వాడబడుదురు గాక. పరిశుద్ధాత్ముడు ఎవరిని యూజ్ అండ్ త్రో
లో వాడుకోడు. ఆయన మనల్ని వాడుకుంటాడు, మనల్ని ఘనపరుస్తాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కానీ ఆ సమరయ స్త్రీని ఎంతమంది వాడుకున్నారండి? వదిలేశారా లేదా? ఉన్నారా తన జీవితంలో? వాడుకొని వదిలేసేవాళ్ళు వెనకాల ఎందుకండి బాబు పరిగెత్తుతారా? ఆ గెహజీ పరుగులు మానేసేయండి. ఆ బిలాం పరుగులు మానేసేయండి. ఆ తప్పు త్రోవలో పరిగెత్తడం మానేసేయండి. ఎందుకంటే ఒకనాటి సుఖానుభవము, సంతోషమని ఎంచే వాళ్ళందరూ చేసే పనేందంటే, ఆ పూటకి నిన్ను వాడుకుంటారు. ఆ తర్వాత నిన్ను వదిలేస్తారు. సాతానుగాడు కూడా ఎంతో మందిని వాడుకొని వదిలేస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకుంటే ఆయన మనలను గనపరుస్తాడు. ఈ అధ్యాయంలో బయలు ప్రవక్తల్ని ఏలియా చంపుతున్నప్పుడు యెజెబెల్ వచ్చి అడ్డుపడిందా? కనీసం బయలు ప్రవక్తలు వారి ప్రార్థనలు సఫలం కాలేదని యెజెబెలు ఖచ్చితంగా వాళ్ళని గూర్చి ఆలోచన చేసిందా? ఆలోచన చేయదు. కాబట్టి యెజెబెల్ లాంటోళ్ళని నమ్మొద్దు. ఈ అధ్యాయంలో ఓబద్యా ఉన్నాడు కదా! ఓబద్యా గురించి ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఓబద్యా వర్సెస్ యెజెబెల్ అన్నమాట. ఈ అధ్యాయాన్ని మనం ఇలా టైటిల్ పెట్టుకుంటే ఓబద్యా వర్సెస్ యెజెబెల్. సో, యెజెబెల్ ఏమో బయలు ప్రవక్తలను పోషిస్తుంది. ఓబద్యా ఏమో దేవుని ప్రవక్తలను పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? మీరు ఆ సంఖ్య చదవండి. చాలా క్లియర్‌గా ఇందులో వ్రాసాడు. 50 మంది చొప్పున, 100 మంది చొప్పున అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఓబద్యా ఎవరంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు. 4వ వచనంలో 50 మంది చొప్పున, 100 మంది చొప్పున. 50, 100 అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 5 అన్నమాట. 5 యొక్క గుణాంతములన్నమాట. సో, మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 50. 5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 500. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఇట్స్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్ అన్నమాట. కృపా పరిచర్య. ఓబద్యా అంటే సేవకుడు అని అర్థం. ఆయన చేస్తున్న సేవ ఏంటి? కృపా పరిచర్య. ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు. అయితే మీరు చూడండి, ఓబద్యా గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు యెహోవా ప్రవక్తలను పోషిస్తున్నాడు. కాబట్టి సాతాను వాడుకునే వ్యక్తులను గురించి సాతాను ఆ తర్వాత కనీసం విచారించడు. కానీ దేవుడు వాడుకుంటున్న ప్రతి వ్యక్తి గురించి దేవుడు ఎప్పుడు పట్టించుకుంటాడు. నేను నిన్న కూడా చెప్పా కదా! కరువు వస్తుందని చెప్పమని చెప్పింది దేవుడే. మరి కరువు వస్తే నా సేవకుడు కరువు వచ్చిద్దిగా మరి ఎలాగో అని ముందుగా తన సేవకుడు ఎక్కడ పోషించబడాలో చూసుకొని అప్పుడు కరువు వస్తది చెప్పమని చెప్పాడు. ఇలా మన గురించి ఎవరన్నా ఆలోచిస్తారా? జస్ట్ ఆ టయానికి మనల్ని వాడుకుంటారు, వదిలేస్తారు గానీ మన గురించి ఎవ్వరు ఆలోచన చేయరు. కానీ మన ప్రభువు మన గురించి విచారిస్తాడు. బయలు మనల్ని వాడుకుంటాడు, మన గురించి విచారించడు. కానీ దేవుడు మనల్ని వాడుకుంటాడు. మన పిల్లల గురించి, మన పోషణ గురించి, మన భవిష్యత్తు గురించి, అన్నిటి గురించి ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఇట్టి ప్రభు చేతులు వాడబడుతున్న వారు ధన్యులు. నేను ఇంకా ఉదయకాలం మరొకసారి ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఇంకా ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో తడబడుతుంటారు? మీరు అలా తడబడితే దేవుడు మీ చేతికి ఏది అప్పగించు. ఇప్పటికే చాలా మందికి దేవుడు గృహాలు తెరిచి వారి ఇంట సంఘాలు ఏర్పరుస్తున్నాడు. వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నువ్వింకా భోజన బల్ల దగ్గరే పరిచర్య చేసేవాడిగా ఉంటే ఖచ్చితంగా చాలా విచారకరం ఇది. చాలా బాధాకరం. ఖచ్చితంగా నువ్వు సాతాను నుంచి బయటికి రావాలని ప్రభుపేట నీకు ఆజ్ఞాపిస్తూ దేవుని వర్తమానం నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయం ప్రభు ఆత్మ మీతో మాట్లాడి ఉంటే మీరు స్థిరులు కావాలని మీరు ప్రార్థన చేసుకోండి. 2 తలంపుల మధ్యలో తడబడొద్దని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రతి కార్యాన్ని వచనం ద్వారా వివరించండి. ప్రతి కార్యాన్ని వచనం ద్వారా వివరించండి. ఒక కార్యానికి వచనాన్ని బట్టి పేరు పెట్టండి. దేవుడు అట్టి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని అందరిని తీసుకొని వచ్చునుగాక. అపవాది అపహాస్యం చేయబడాలి. అపవాది బయటపడాలి. అపవాది శీఘ్రముగా మన చేతిలో చితక త్రొక్కించబడాలి. ఇందుకొరకై మనం ప్రార్థిద్దాం. ప్రభు ఈ తలంపు మన కొరకై దీవించండి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం ద్వారా దేవుడు 2 తలంపులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణం ద్వారా ఎరిగి ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని యొక్క కార్యాల్లో ముందుకు కొనసాగుతారు. దేవుడిని వారు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు కూడా వారిని మహిమపరుస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అయితే ఎవరైతే విశ్వాసంలో స్థిరులుగా ఉండకుండా
వారు కదల్చబడేవారుగా ఉంటారో వారు దురాత్మ చేత వాడబడి వారు దుష్టుడు వారిని వాడుకుంటాడని, తద్వారా వాడు వాడుకుని విడిచిపెట్టినప్పుడు వారికి అవమానం కలుగుతుందని. అయితే దేవుడు వాడుకుంటే దేవుడే వారి గురించి గొప్పగా వారికి వాక్యం ఇచ్చి వారి ద్వారా వారిని దేవుడే మహింపరుస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం సాతాను తంత్రాలను ఎరగని వారం కాదు. కాబట్టి వాడిని మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండి వాడిని చితకతొక్కాలన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు తన దాసులను వాడుకొని శ్రేష్టమైన తలపులు అందించారు. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ కొడుకులో ముగింపు ప్రార్థన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజనీర్ల పరిచయం చేస్తున్నా సత్యప్రసాద్ గారు చేస్తారు. ఈ కొడుకులో ఏ విధాలుగా పరిచయం సహకరించిన ప్రియులకు, అలాగే ఇప్పటివరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన సత్యప్రసాద్ గారు చేస్తారు. కొడుకు ముగింపు చేసుకుందాం. వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, మీకు స్తోత్రాలు నాయన. మరొకసారి మీ ఉచితమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము వర్తమాన వాక్యాన్ని పొందుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన విశేషమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిజదేవుని ఎరగని వారు రెండు తలంపుల మధ్య ఉన్నారు. అలాగే ప్రభా నాయన, నిజదేవుని ఎరిగిన వారు కూడా రెండు తలంపుల మధ్యలో ఉండకూడదన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. నిజదేవుని ఎరిగిన మేము ప్రభా ఎటువంటి స్థిరత్వం కలిగినప్పుడు మీరు ఎలా మమ్మల్ని వాడుకుంటారన్న విషయాన్ని మీరు మాకు తెలియచేస్తూ, ఒకనాడు పేతురు నాయన సజీవుడు అయిన దేవుని కుమారుడివి అని అంటున్నాడు కానీ శిలువ మరణం ద్వారా ప్రభు యొక్క దైవత్వాన్ని ఎరగలేదని, శతాధిపతి శిలువ యొద్ద ఉన్న శతాధిపతి శిలువ మరణం ద్వారా ప్రభు యొక్క దైవత్వాన్ని ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని నేను ఉదయకాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేశారు. శిలువ ద్వారా మేము క్రీస్తు దైవత్వాన్ని ఎరిగినప్పుడు మాత్రమే ఆయన మాటకు మేము లోబడతామని, ఆయన వర్తమానాన్ని మేము వింటామని, ఆయన మాటను మేము గౌరవిస్తామనే విషయాన్ని మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే సంఘంలోనైనా క్రీస్తు కేంద్రంగా ఉన్నప్పుడు సంఘానికి మహిమ కలుగుతుందని, వ్యక్తులకి మహిమ కలుగుతుందన్న విషయాన్ని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన ఉపదేశ సారం, ఉపదేశ భావం ఉందని, దీన్ని మేము గ్రహించగలుగుతామన్న విషయాన్ని కూడా మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ప్రభా, ఒకనాడు క్రీస్తు మరణం దైవత్వాన్ని ఎరగకపోవడం వల్ల ఆయన గలిలేవాడని, మరి కొంతమంది మంచివాడని, కొంతమంది ప్రవక్త అని, ఇలా రకరకాల భేదాలు వారు కలిగి ఉన్నారు. శిలువ మరణం ద్వారా దైవత్వాన్ని ఎరిగిన వారిలో అటువంటి స్వభావం ఉండదని, వారు స్థిరత్వం కలిగి ఉంటారు. స్థిరత్వం కలిగి ఉన్న వారిని మీరు వాడుకుంటారని మీరు ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు ప్రభా. శిలువ దగ్గర నాయన యోహాను పిలిచి యేసుప్రభుల వారి తల్లి అయిన మరియను అప్పగించారని, పేతురుకి అప్పగించబడలేదని, ఎందుకంటే పేతురులో అప్పటికి స్థిరత్వం లేదన్న విషయాన్ని మీరు తెలియజేస్తూ, ఆయన తండ్రి పేతురు నువ్వు మనసు మారిన తర్వాత అనేకులను నువ్వు నా వైపు త్రిపుతావు అన్నట్టుగా అప్పటికి పేతురు దగ్గర స్థిరత్వం లేదన్న విషయాన్ని మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన బల యొద్ద పరిచర్య చేసే స్టెఫన్ నాయన స్థిరత్వం కలిగి ఉన్నాడు కనుక ఆయన బల యొద్ద పరిచర్య చేసే స్టెఫన్ నాయన మీ యొక్క వాక్యాన్ని బోధించే విధముగా స్టెఫన్ మీరు వాడుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన ప్రతి విషయంలో నాయన శిలువ మరణం ద్వారానే మేము ప్రభుని ఎరిగే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మ ద్వారా మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి విధమైన సంగతిని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన తండ్రి ఏలియా ద్వారా బయలు ప్రవక్తలు అపహసించబడ్డారు. అలాగే మా ద్వారా నాయన ఎప్పుడు కూడా సాతాను అపహసించబడేవాడుగా, ఆడు బయటపడేవాడుగా, నాయన బాహాటముగా అవమానపరచబడేవాడుగా మీరు మాకు ఇస్తున్న విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎక్కడ ప్రభు నామానికి మహిమ కలుగుతుందో అక్కడ సాతానికి అపహాసం కలుగుతుందన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియచేశారు. అటు విధముగానే ఆయన ఓబద్య దేవుని ప్రవక్తలను పోషించాడని, ఓబద్య అంటే సేవకుడని విషయాన్ని మీరు మాకు తెలియచేస్తూ, అలాగే ప్రభు యెజబెలు బయలు ప్రవక్తను పోషిస్తున్నదని విషయాన్ని కూడా మీరు మాకు తెలియచేశారు ప్రభా. నాయన మేము ద్విమనస్సు కలిగి లేకుండా స్థిరత్వం మేము కలిగి ఉంటున్నప్పుడు మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు వాడుకుంటే మాకు ఘనత వస్తుంది. మేము ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ నాయన తండ్రి మా యొక్క సొంత ప్రయత్నం ద్వారా మేము గనులం కావాలి, గొప్పవారం కావాలని ఎంత ప్రయత్నించినప్పటికీ
అది అసాధ్యమని దాని మీ ద్వారా వచ్చే ఘనతే అది శ్రేష్టమైందన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు కూడా రెండు తలుపుల మధ్య లేకుండా ఈ విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుని ఆయన సంపూర్ణంగా గ్రహించి అయ్యా ప్రభా యొక్క ప్రేమను సంపూర్ణంగా ఎరిగే కృపను మీరు అనుగ్రహిస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. అటు విధంగా నాయన మమ్మల్ని అందరినీ కృప నిబంధనలో మీరు మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అటు విధముగానే ప్రతి ఒక్కరు కూడా ఈ కృప ఏర్పాటులోనే ముందుకు కొనసాగే కృపనివ్వండి తండ్రి. ఎటువంటి కుడిమి కడుపు తొట్టిల్లు పోకుండా అయ్యా భ్రమపరచు ఆత్మ చేసే ప్రతి ప్రయత్నంలో ఎవరు పడిపోకుండా ప్రభా ప్రతి ఒక్కరు స్థిరత్వం కలిగి వాడిని ఎదిరించగలిగే కృప ప్రతి ఒక్కరికి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నట్టుగా అయ్యా నేను వాడిని ఎదిరించగలిగే కృప, ధైర్యంగా వాడి ఎదుట నిలబడి వాడిని అపహాస్యం చేసి వాడిని అవమానపరిచే కృప మాకందరికి మీరు అనుగ్రహిస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. కేవలం ఈ పరిచర్య ద్వారా మాత్రమే వాడికి అవమానం కలుగుతుంది. ఈ పరిచర్య ద్వారానే వాడికి ఏమాత్రం నాయన అవకాశం లేదు. అందుకే ఎంతగానో విరుచుపడుతున్నాడు. యానంలో జరిగిన నాయన కూడికలు బట్టి నేడు జగన్నాథపురంలో జరిగిన కూడికల వరకు కూడా వాడికి ఏమాత్రం అవకాశం లేదు కనుకనే ఆయన వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాడికి చాలా అవమానం కలుగుతుంది. బాహాటంగా అవమానపరచబడుతున్నాడు. అందుకే విజృంభిస్తున్నాడు, ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమీ చేయలేని వాడుగా నిస్సహాయ స్థితిలో ఉండి గలిబిలి చేయాలని అనుకుంటున్నాడు. వాడి ఆలోచనలన్నీ నాయన మీరు తండ్రి నాశనం చేస్తూ ప్రతి విషయంలో మీరు మాకు విజయాన్ని అందిస్తూ నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో విజయోత్సవంగా మమ్మల్ని ఊరేగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి ఉదయకాలం సేవకుని మీరు వాడుకొని మీరు అందించిన తలంపులు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. సేవకునికి ఇంకా చక్కటి ఆయుష్ని ఆరోగ్యం ఇవ్వండి. అలాగే కొడుకు నడిపిస్తున్న ప్రియులను బట్టి కొడుకుల పాలు పంపులు పొందిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళా రేపటి ఉదయకాలంలో మేమందరం కలుసుకుని మరిన్ని సంగతులు నాయన మేము నేర్చుకుంటూ కావాల్సిన కృప మీరు దయచేయమని, అలాగే సేవకుల ప్రయాణంలో కూడా నాయన మీ కృపనిచ్చి మీరు నడిపించమని ఆయన ప్రతి స్థలంలో అడుగు పెడుతుండగా ఏ స్థలంలోనికి వెళ్ళినా అనేక మందికి మేలుకరంగాను అనేక మందికి దీవెనకరంగా కూడుకులు మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ చిన్న ప్రార్థన మనవి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.